ఈజీ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్ పెప్పర్ చికెన్ని ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇది ఎంతవరకు వేయించుకోవాలంటే మనకి మంచి అరోమా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక క్రష్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 to 6 వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 4 రెడ్ చిల్లీస్ వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1 మీడియం సైజ్డ్ ఆనియన్ వేసుకోండి, స్లైస్డ్ ఆనియన్. ఇది కూడా ఒక 2 minutesలోనే మంచిగా మనకు ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 1/2 kg చికెన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఈ ఆయిల్లో కలిసిపోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తగినంత ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకొని, అలాగే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకున్నాక మంచిగా ఒక 2 minutes సాటే చేసుకోండి. సో ఇక్కడ చికెన్ ఇంకా మనకి ఉడకాలి కాబట్టి ఒక 5 minutes వరకు మూత పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఈ చికెన్కి కావాల్సిన మసాలాని గ్రైండ్ చేసేసుకుందాం. మరీ అంత ఫైన్గా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. సో ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి కదా, సో అందుకని మనం ఒక 10 minutes వితౌట్ లిడ్ ఇది ఇలా ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేయండి ఈ పౌడర్ అనేది. మీకు కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇంతే అండి, ఆంధ్ర స్టైల్ పెప్పర్ చికెన్. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఈజీగా ఓన్లీ 5 ingredientsతో రెడీ అయిపోయింది. మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి.